హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైవా క్రియేట్. చూస్తున్నారు కదండి, ఈరోజు ఒక 2 బ్యూటిఫుల్ మగ్గం డిజైన్స్ అనేది మేము ముందుకు తీసుకొని వచ్చాను. చాలా మందికి తెలియదండి, బీడ్స్ డిజైన్ లో చేసే డిజైన్స్ మగ్గం వర్క్ లాగానే ఉంటాయా, లేకపోతే వేరే వేరే ఉంటాయా, సేమ్ గా ఉండవు కదా, థ్రెడ్ వర్క్ లాగే కనిపిస్తుంది అనేది డౌట్స్ ఉంటాయి. కానీ బీడ్స్ డివైస్ లో చేసిన డిజైన్స్ సేమ్ మగ్గం వర్క్ లాగానే ఉంటాయి. అది ఎలా ఉంటుందో చూపెట్టడం కోసం మీకు లైవ్ ఎగ్జాంపుల్ అనేది నేను ముందు తీసుకొని వచ్చానండి. ఒక డిజైన్ కస్టమర్ దగ్గర నేను బీడ్స్ డివైస్ తో నేను చేశాను కట్ వర్క్. అది మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చాలా మందికి చూపించాను. సేమ్ అదే డిజైన్ మనం మగ్గం వర్క్ లో ఏ విధంగా ఉంటుంది, మీరు తేడాని ఐడెంటిఫై చేయగలుగుతారా, చేయలేరా, ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ రెండిటిలో ఒకటి బీడ్స్ డివైస్ పైన చేసింది, ఒకటి హ్యాండ్ మగ్గంతో చేసాం. ఈ రెండు కూడా మీకు తెలిసి ఉంటాయి. ఇది వచ్చేసి కస్టమర్ ఇది ఆర్డర్ పైన చేసాము. సేమ్ ఇలాంటి వర్కే కావాలి నాకు, మగ్గం వర్క్ లో కావాలి అని చెప్పేసి అడిగారు. సో ఇది మగ్గం వర్క్ లో మనం అనేది చేయడం జరిగింది. దీనికి ప్రైస్ వైజ్ గా చూస్తే మాత్రం చాలా వేరియేషన్ ఉంటుంది. అరౌండ్ చాలా వరకు వేరియేషన్ ఉంటుందండి. ప్రైజెస్ అయితే మెన్షన్ చేయను. ఎవరికైనా కావాలి ఇలాంటి డిజైన్స్ అనుకుంటే మాత్రం కాంటాక్ట్ అయిపోండి. అది వచ్చేసి ఇది ఏంటి తేడా ఉంది చూడండి. డిజైన్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం బీడ్స్ డివైస్ లో ఎలా వేసామో మగ్గం వర్క్ లో కూడా సేమ్ అలాగే ఉంది. డిజైన్ ఏ మాత్రం తీసిపోదండి. ఇంకా చూడండి, స్టోన్ వర్క్ అనేది ఇదే కొంచెం గ్రాండ్ గా కనిపిస్తున్నట్టుంది, కానీ దేని లుక్ దాంది ఇది కూడా గ్రాండ్ గానే ఉంది. కానీ తేడా అయితే ఏం పెద్దగా కనిపించట్లేదు, సేమ్ దీనిలాగే ఉంది. ఇది వచ్చేసి మగ్గం వర్క్ తో మనం చేయించామండి, సపరేట్ గా చేయించాము. అంటే మన దగ్గర మగ్గం వర్కర్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర ఇది మగ్గం అనేది చేయించడం జరిగింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇది వచ్చేసి మన బ్యాక్ నెక్, ఫ్రంట్ కి వచ్చేసి ఈ విధంగా తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కి వచ్చేసి ఈ విధంగా హ్యాండ్ కి బార్డర్ ఇచ్చేసి పైన బూట వర్క్ అనేది తీసుకున్నామండి. ఇది కూడా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మగ్గం అండి, హ్యాండ్ మగ్గం. ఇది వచ్చేసి మిషన్ మగ్గం. ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయించామండి కస్టమర్ ఆర్డర్ పైన. ఇది వచ్చేసి చాలా బాగుంది. ఇది కూడా మనం సేమ్ దీనిలాగానే బీడ్స్ అనేది యూజ్ చేసాము. పర్ల్స్ యూజ్ చేసాము. కర్దానా ఏదైతే ఉంటుందో కర్దానా కూడా యూజ్ చేసేసి ఈ కట్ వర్క్ అనేది మనం చేయడం జరిగింది. నెక్స్ట్ హ్యాండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా దీనిలాగే ఇక్కడ కనిపిస్తుంది కదండి, సేమ్ దీనిలాగే మనము వర్క్ అనేది హ్యాండ్ మగ్గం ఎలా ఇస్తామో సేమ్ దానిలాగే మనం బార్డర్ ఇచ్చేసాము. అక్కడక్కడ చిన్న చిన్న బూటా వర్క్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే ఫస్ట్ చూస్తారో వాళ్ళకైతే తెలియదండి ఏది మగ్గం ఏది బీడెడ్ డివైస్ తో మనం వేసాము అనేది. ఈ విధంగా ఉంటాయండి డివైస్ వేసి, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇవి మాత్రమే కాదండి, రీసెంట్ గా నేను ఇంకో డిజైన్ కూడా చేపించాను, తను అడిగారు. సో సేమ్ అదే విధంగా చేశాను, అది కూడా చూపించేస్తాను మీకు. ఇది వచ్చేసి మన కస్టమర్దే. శారీ అంతా కూడా వాటర్ గోల్డ్ ఉందండి. వాటర్ గోల్డ్ అంటే ఈ టైప్ ఆఫ్ గోల్డ్ ఉంది. సో తను జస్ట్ సింపుల్ గా మగ్గం వర్క్ అడిగింది, సో హ్యాండ్ మగ్గం అడిగింది. నేనైతే ఈ విధంగా సింపుల్ గా అనేది డిజైన్ చేశానండి. ఇలాంటి డిజైన్స్ మన బీడ్స్ డివైస్ పైన కూడా మనం వేసుకోవచ్చు, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. మన దగ్గర అవైలబుల్లో కూడా ఉన్నాయండి. ఎవరికైనా కావాలనుకుంటే లేట్ చేయకుండా ఇలాంటి డిజైన్స్ మన దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలనుకుంటే లేట్ మాత్రం చేయొద్దు, ఆర్డర్ చేసేసుకోండి. మన సర్వీస్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. సో ఇది అంటే మనం సింపుల్ గా చేసిన హ్యాండ్ మగ్గం డిజైన్ ఇది సేమ్ మన డివైస్ లో కూడా ఉంది. సో బీడ్స్ లో కూడా మనం ఇలా చేస్తాము. ఇది కూడా మగ్గం కాబట్టి ఇది కూడా కొంచెం మన మిషన్ మగ్గం కంటే కూడా ఇది హ్యాండ్ మగ్గం కాబట్టి కొంచెం హ్యాండ్ అనేది బ్యాక్ నెక్ అనేది అమౌంట్ కొంచెం తీసుకున్నారండి, కొంచెం ఎక్కువే అవుతుంది. సో అదే మనం బీడ్స్ డివైస్ తో అయితే తక్కువలో వేసేయచ్చు, దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. అక్కడక్కడ బూటీస్ అనేది ఇవ్వడం జరిగింది. తను ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ అడిగింది. ఇవ్వండి ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.